క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10 వచనాలు చదువుకున్నాం. 10వ వచనం చదువుకున్నామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి 10 దినములు శ్రమ కలుగును, అంతము వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటాన్ని అందిస్తానంటున్నాడు. మన యొక్క జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మీలో కొందరిని అపవాది శరలో వేయబోచున్నది అంటూ ఉన్నాడు. అంటే మనుషుల జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మంది జీవితాల్లో అపవాది యొక్క కుయుక్తి చేత వారు ఆ శరలో వేయబడిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 10 దినాలు శ్రమ కలుగుతుంది, అంతం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది, అంతం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారు అతనికి కలిగిన స్నేహితులు ఒక దినాన రాజ సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు వారు ఎదుట రాజ్య భోజనాన్ని పెట్టారు. ఆ రాజ్య భోజనాన్ని పెట్టిన దాన్ని బట్టి వారి ఆ యొక్క భోజనాన్ని చూసినప్పుడు వాటిలో మ్రొత్తు కలిగ చేసేవి, అపవిత్రమైనవి అవి ఉండటం వల్ల బట్టి ఆ యొక్క వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే వీటిని నేను తినని దినమున అపవిత్రుడుగా మార్చబడతాను అని అతడు ఉద్దేశించి అతడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క అధికారికి తెలియజేస్తున్నాడు. అయ్యా, ఈ రాజభోజనాన్ని మేము తినము అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటను బట్టి అక్కడ వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మేము మిమ్మల్ని 10 దినాలు పరీక్షిస్తాం. ఇక్కడ ఉన్న ఈ రాజభోజనాన్ని తింటున్న వ్యక్తుల ముఖాలు ఎలా ఉన్నాయో అలా ఉండకపోతే, అంటే అలా స్థితిలో నడిపించబడపోతే ఆ పరిస్థితిని బట్టి మీకు ఈ రాజభోజనాన్ని మళ్ళా పెడతాను అంటున్నాడు. అక్కడ అయితే వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ 10 దినాలు వారు పరీక్షించబడ్డారు. ఈ 10 దినాలు వారి జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారంటే ఏ మాత్రము ఆ యొక్క రాజ భోజనాన్ని ముట్టుకోలేదు, ఆ రాజ భోజనాన్ని భుజించలేదు. ఆ రాజ భోజనాన్ని వారి జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారంటే అపవిత్రపరచుకోకుండా తమ హృదయాలను తమ యొక్క జీవితాలను కాపాడుకున్నారు. ఇది మనతో మాట్లాడుతున్న మాటను బట్టి 10 దినములు శ్రమ కలుగుతుంది, అంతము వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ జీవ కిరీటం మన జీవితాల్లో అనుగ్రహించబడాలంటే 10 దినాలు మన జీవితాల్లో నిలిచి ఉండిన వారుగా,
మన స్థితిని బట్టి నడిపించబడాలి. ఈ 10 దినములు మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ 10 దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైనవి ఉన్నాయి. 10 ఆజ్ఞలుగా కనబడుతూ ఉంటాయి. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఈ 10 దినములు శ్రమ కలుగుతుంది, అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను జీవ కిరీటాన్ని కనుగొస్తా అంటున్నాడు కదా. ఈ జీవ కిరీటమును మన జీవితాల్లో పొందుకోవాలంటే 10 దినములు మనం పరీక్షించబడతాం. అయితే ఇక్కడ అంటున్నమాట, మీలో కొందరిని చెరసాల్లో వేయబడుతూ ఉన్నారు. మీలో కొందరు చెరసాల్లో బంధించబడుతూ ఉన్నారు. వేయబోచున్నాను, అపవాది వేయబోతుంది అంటుంది. అంటే ఈ అపవాది ఏ స్థితిలో నడిపించబడుతుందంటే, మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఏ మనిషిని ఎలా చెరసాల్లో వేయాలని అని ఆలోచనతో ఈ అపవాది కృత్య చేత అనేక మందిని మోసపరచడానికి కారణమవుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాలంలో ఉన్న వ్యక్తులు మొదట సృష్టించబడిన సృష్టిలో మొదట వారి జీవితాల్లో ఉన్నవారు వారి యొక్క స్థితిని బట్టి చెరసాల్లో వేయబడిన పరిస్థితి కనబడుతుంది. ఎలా అంటే చెరసాల్లో అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి విడిచిపోయి వారి జీవితాల్లో లోక సంబంధంగా కలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి కనబడింది అంటే, వారి యొక్క జీవితాల్లో అపవాది తమ జీవితాల్లో శోధించి, ఆ శోధనలో వారి జీవితాలు దానికి లోబడి తమ జీవితాలు శ్రమల పాలు చేసుకున్నారు. అక్కడ అన్న మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుందంటే, వారి శాపమైన కరమైన స్థితిని కలగజేస్తుంది. వారు ఆయన సన్నిధి నుంచి వెలివేయబడిన పరిస్థితి కనపడింది. ఇది మనతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా మన జీవితాల్లో 10 దినాలు మన జీవితాల్లో శోధింపబడే పరిస్థితి వస్తుంది. కానీ అంతం వరకు నమ్మకంగా ఉంటే ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. 10 దినాలు మన జీవితాల్లో కొంచెం పరీక్షించి ఆ పరీక్షలో మనం నిలిచిన వారిగా కనపడాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన శ్రమల చేత బాధపడుతూ కొమిలిపోతున్న పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అంటున్నమాట, శ్రమ దినమున మన జీవితాల్లో కృంగిపోక, శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల నీవు చేతగాని వాడొగదువు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో మనం నిలిచిన వారై, ఆ శోధనలో మనం నిలిచిన వారై, మన జీవితాలను పవిత్రపరచుకొని పరిశుద్ధతలో నిలబడి నమ్మకంగా జీవిస్తే ఆయన మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలన్నీ జరిగించబడ్డాయి. వారి స్నేహితులతో కలిసి వారు వెళ్తున్న ప్రదేశంలో జ్ఞాపకం చేసుకుంటే అనేక పర్యాయాలు దేవుని ఎదుట తమ జీవితాలు అప్పగించుకున్న పరిస్థితి కనబడుతుంది. వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంతగా నిలబడ్డారు, దేవుని కొరకు పౌరుషం గలవారై ఎంతగా తమ జీవితాలను అప్పగించుకున్నారో అక్కడ మనకు కనబడుతుంది. అంటే వారు ఎంతగా జీవితాలను కాపాడుకొని ఆ విధమైన స్థితిలోకి వెళితే వారు ఆ ప్రాంతంలో అధికారాలు పొందుకున్నట్టుకు కారణమైందే. అక్కడ జ్ఞాపకం చేసుకునే దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గారి యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డవాడు, అక్కడ వారి జ్ఞాపకం చేసుకుంటే ఆ 10 దినాలు పరీక్షించిన తర్వాత వారి ముఖం చూస్తే ఎలా ఉన్నాయంటే, వారు తిన్న రాజ్య భోజనాన్ని తిన్న వారి కన్నా వీరి ముఖము ప్రకాశవంతముగా కనబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఇది దేని వలన సాధ్యము అంటే, వారు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని తమ జీవితాలను కాపాడుకున్నారు కనుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల, వారి యొక్క జీవితాల పట్ల దేవుడు గొప్ప మేలు చేసి వారిని నిలబెట్టాడు. ఇంకా ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటే మన జీవితాల్లో ఒక దినాన వారు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రతిష్ఠించుకున్నారో జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి వారి జీవితాల్లో అపవిత్రపరచుకోకూడదని వారి శరీరాన్ని కాపాడుకున్నారు. రెండవది మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడాలంటే, శోధనలో మన జీవితాలు ఎలా నిలబడాలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఒక ప్రతిమను నమస్కరించమని అంటున్నాడు. ఈ ప్రతిమను నమస్కరించు వాటికి సాగిలపడి నమస్కారం చేయమంటున్నాడు ఒక బోర శబ్దం వినబడగానే. కానీ ఈ యొక్క దానియేలు గారు తన స్నేహితులు కలిసి ఈ యొక్క ప్రతిమకి నమస్కరించలేదు.
ఆమేన్, హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇది రాజుగారికి తెలియజేశారు. రాజుగారికి ఎప్పుడైతే తెలియజేశారో ఆ తెలియజేసిన దాన్ని బట్టి బహు రౌద్రుడై బహు కోపగించుకొని వారిని పిలిపించండి అని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వీరు పిలిపించి ఉండగా వారు అంటున్నారు, నాకు వినపడిన సంగతి నిజమేనా అంటూ వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చేసిన దానికి ప్రతిమకు నమస్కరించలేదు, నేను చేసిన ఈ యొక్క విగ్రహానికి, నేను చేసిన ఆ యొక్క బొమ్మకు మీరు పూజ చేయలేదు అని చెప్పి వారిని సాష్టాంగ నమస్కారం చేయలేదు అని చెప్పి వారిని అడుగుతున్నప్పుడు, అయ్యా మేము వాటికి నమస్కరించము, వాటిని మేము పూజించకూడదు అని వారు ఉద్దేశించి, అంటే మన జీవితాల్లో రెండోది ఏం కలిగి ఉండాలంటే, ఒకటి మన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. రెండు, మన జీవితంలో మనకి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆయనకి తప్ప ఎవరికి మనం నమస్కరించకూడదు. ఇక్కడ వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డారంటే, ఇక్కడ వారి జీవితాల్లో మేము సేవించుచున్న దేవుడు మా జీవితాలలో మాకిచ్చిన దాన్ని బట్టి రక్షించుటకు సమర్థుడు. అక్కడ వారితో మాట్లాడుతున్నాడు, ఈ వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తాను, లేకపోతే మీరు నమస్కరించకపోతే వేస్తానని చెబుతున్నా వారు అంటున్నాడు, అక్కడ వారి జీవితాల్లో, అయ్యా మాకే చింత లేదు, నీ వాటికి మేము నమస్కరించము, మీరు చేసిన ప్రతిమకి ఆ యొక్క విగ్రహానికి మేము నమస్కరించమని చెబుతున్న దాన్ని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలు ఎంతగా కాపాడుకున్నారంటే, వారి యొక్క స్థితి ఎలా ఉందంటే అక్కడ దేవుని కొరకు నిలబడిన వారిగా కనబడుతున్నారు. మాకు ఆ దేవుడు తప్ప మనకి వద్దు, ప్రాణంతో సహా ద్వేషించుకొని మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా మాకు చింత లేదు, మా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడే, ఒకవేళ రక్షింపపోయినా నీ ప్రతిమకు మేము నమస్కరించము పూజించము అంటున్నారు. ఒక నిశ్చితలోనికి వచ్చి వారి జీవితాలు కాపాడుకున్నారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారిని అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేసిన దాన్ని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ అగ్నిగుండం ఏం చేయబడిందంటే రాజు క్రోపగించుకొని బహురౌద్రుడై ఆ అగ్నికుండని 7 అంతలు చేయమన్నాడు. ఆ 7 అంతలు చేసిన దాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో ఈ యొక్క దానియేలు అతని స్నేహితులు కలిసి ముగ్గురిని అదే ప్రాంతంలో ఆ అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళారు సైనికులు. ఎవరైతే పడవేయడానికి వెళ్ళారో వారైతే నిర్మూలమైపోయారంట. కానీ వీరు దానిలో పడిన వారు మాత్రం దేవుని సన్నిధిలో స్తుతించినట్లుగా వారి యొక్క స్థితి కనబడుతుంది. అక్కడ తర్వాత వాళ్ళని చూస్తే 4వ ఒక రూపం కనబడుతుందంట, దేవత గల రూపము. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న వారి స్థితి కనబడుతున్న పరిస్థితిని చూస్తే వారు భ్రాంతికి కారణమైన పరిస్థితి కనబడుతుంది. మరలా గ్రహించి మరలా వారిని బయటకు తీసి వారిని చూడమంటే వారిని యొక్క స్థితిని బట్టి వారికి వాసన వస్తుందని చూడండి అని చెప్తే ఆ యొక్క అగ్ని వాసన ఏమో రావట్లేదు. ఎందుకంటే దేవుడు తన కాపుదల చేత తనను రక్షించి అది రక్షించుటకు వారికి కారణమై ఉంది కదా. ఎప్పుడైతే ఈ యొక్క స్థితిని బట్టి అక్కడ ఒక గొప్ప కార్యం జరిగించబడింది. వీరి దేవుడే పూజ్యలకు అర్హుడు, వీరి దేవుడే పూజించడానికి అర్హత పొందిన వాడిగా కనబడుతున్నాడు అని చెప్పి వారు ఆ రాజు ఒక శాసనాన్ని నియమించాడు. ఇంకను జ్ఞాపకం చేసుకుంటే ఇకను కొన్ని అతని మీద అనేకమైన నిందలు మోపి ఒక శాసనాన్ని నియమించారు. ఎవరు ఏ దేవుడికి నమస్కరించకూడదు, ఎవరిది ఏ దేవుడికి ప్రార్థించకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని నియమించి ఇతని మీద నింద మోపాలనే ఆలోచన కలిగి ఏ నింద దొరకలేని పరిస్థితిలో ఉంటే ఇతడు ప్రార్థన చేయుట చూస్తూ ఆ ప్రార్థన జీవితాన్ని మార్చాలని, ఆ ప్రార్థన జీవితం నుంచి ఆ యొక్క వ్యక్తిని ఈ యొక్క దానిలోనికి తప్పుడు మోపి అతనిని శిక్షలోకి వేయాలని చూస్తూ ఆ వ్యక్తి మీద ఒక శాసనాన్ని రాయించుకొని దాని మీద ఆ యొక్క ముద్ర వేయించుకొని వారు ఆ దినము నుంచి ఒక ప్రకటన చేశారు, ఎవరు ఏ దేవుళ్ళకి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అని చెప్పారు. దాన్ని బట్టి ఆ దినములో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి యొక్క జీవితంలో కూడా
ఏ స్థితిలో నడిపించబడినా అతడు దేవుని యొక్క యెరూషలేము తట్టు చేతులు ఎత్తి ఆ యొక్క ప్రార్థన చేస్తున్నది మరల వాళ్ళు గమనించి, అయ్యా అయ్యా నీవు రాజు గారితో మాట్లాడుతున్నారు వీరు, ఆ సైన్యులు అక్కడున్న వారు. అయ్యా నీవు ఏం చెప్పావు? నువ్వు ఒక శాసనాన్ని నియమించావు అయ్యా, ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా, కానీ దానియేలు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారని చెప్పి అతను తీసుకెళ్లి ఆ యొక్క వ్యక్తిని సింహాల గృహలో వేయించే పరిస్థితి కనపడింది. ఎప్పుడైతే ఈ సింహాల గృహలో వేయగా ఆ సింహాలు అతనికి ఏ హాని చేయలేదంట. అయితే ఈ యొక్క రాజు ఆ యొక్క రాత్రి ఆ ఉదయకాలమున వచ్చి రాజా ఈ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నారు. దానియేలు, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న దానియేలు, నీవు బ్రతికే ఉన్నావా అని కేకలేస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ. అయితే వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారి యొక్క స్థితిని బట్టి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కనుక నా దేవుడు ఈ సింహాల నోళ్లను మోయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సింహాల నోళ్లను మోయించాడని చెబుతున్నాడు దానియేలు గారు. ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఇతని మీద నింద మోపారో, ఇతని మీద ఎవరైతే ఈ శాసనాన్ని నియమించారో వారికి కలిగిన కుమారులేమి, వారికి కలిగిన భార్యలేమి, వారు సమస్తము ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళంట సింహాల గృహలో వేయించాడంట. ఈ దానియేలు గారిని పైకి తీసుకొచ్చాడు. ఈ యొక్క స్థితిని బట్టి వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గారు ఎన్ని శ్రమలు పెట్టబడినా దేవునిలో నిరీక్షణతో కొనసాగించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఒకటి మనం 3 అనుభవాలు మనం నేర్చుకుందాం. ఒకటి, మన జీవితాల్లో శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా కాపాడుకొనుట. 2, మన జీవితంలో ఆయన తప్ప వేరొక దేవుడికి మనం పూజించకూడదు, ఆరాధించకూడదు. 3, మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట మానకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ ప్రార్థనలో మన జీవితాలు నిలబెట్టుకుంటే మన జీవితాల్లో కావలసిన జీవ కిరీటాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు మనకున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే, అక్కడ ఉన్న వారు ఎవరైతే నిందలు మోపారో వారందరిని కలిగిన కుమారులేమి, వారికి కలిగిన ఆ పిల్లలందరినీ, భార్యలను తీసుకెళ్లి ఆ గృహలో వేయగానే, ఆ పడ వేయగానే వారి క్రిందకి పోకపోందే పొడి చేసేసినాయి అంట ఇవన్నీ. గొప్ప అద్భుతం కదా దేవుడు, గొప్ప ఆశ్చర్యకరం కదా. దేవుని ఎదుట ప్రార్థించేవాడు, దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి స్తుతించేవాడు కనుకనే దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క సన్నిధిలో అతను నిలిచి ఉన్న దాన్ని బట్టి అంటున్న మాటలు మాకు జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలు రాక తప్పవు, కానీ ఈ శ్రమలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి జీవితాలు అంతము వరకు ఉండు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. ఇంకా అంటున్న మాట, 10 దినాలు నీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. ఈ 10 దినాల్లో మన జీవితాల్లో పరీక్షించబడుతూ మన జీవితాల్లో నిలబడితే చాలు, దేవుడు చేయవలసిన గొప్ప కార్యాలన్నిటినీ చేయగలిగిన దేవుడు మన దేవుడు. మనం 3 అనుభవాల్లో మన జీవితాల్లో ఎలా కాపాడుకుంటున్నాం. ఒకటి, నీ జీవితంలో అపవిత్రపరచుకోకుండా నీ శరీరం కాపాడుకునుట. 2, నీ జీవితంలో వేరొక దేవుడికి పూజ చేయకుండా, వేరొక దేవుడిని ఆరాధించకుండా నీవు మన దేవుడు, ఈ యొక్క దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 3, నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు స్థితిని బట్టి ఎలాంటి శాసనాలు వచ్చినా, ఏ పరిస్థితిలో రానున్న దినములో మన జీవితాల్లో కూడా కలిగే పరిస్థితులు వస్తున్నాయి. ఇక ఏ పరిస్థితిలో ఉంటామంటే అంధకారమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడతాయి. ఎక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు, ఎక్కడ మన జీవితాలు స్తుతించడానికి అవకాశం ఉండదు. ఈ యొక్క ఏ స్థితిని బట్టి కనబడుతున్నది, రానున్న దినాల్లో ఈ యొక్క మోడీ చేస్తున్న సిద్ధపరిచిన ఒక విగ్రహం ఏర్పరచబడుతుంది. దానికి నమస్కరించమంటాడు, వారిని స్తుతించమంటాడు, వారిని ఆరాధించమంటాడు. ఈ పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి శ్రమలలో మనం నిలిచి ఉందాం. దేవుడు మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏ స్థితిలో నడిపించబడ్డా తన జీవితంలో 3వ అనుభవం
ప్రార్థన జీవితాన్ని కలిగి తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుక ఆ ప్రార్థన అనుభవంలో మన జీవితాలు నడిపించబడి మన స్థితిని బట్టి మనం ఆయన జీవితంలో ఆయనతో పాటు మన యొక్క స్థితిలో బట్టి ఆ జీవ కిరీటాన్ని పొందుకొందుగాక. ఈ మాటలు మేము ఇక్కడ దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకుని దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మీలో మీలో నా తండ్రి శోధింపబడినట్లు మీరు తండ్రి అయ్యా మీలో కొందరు శరసాల్లో వేయబడతారు అంటున్నాను తండ్రి. అయ్యా శరసాల్లో వేయబడుతున్న ఒక 2 మందిని మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి అంతం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. శర అనేది పరిస్థితిలో ఉంటాయి కానీ నా తండ్రి వారి జీవితాలు నిలబడితే నా తండ్రి నా తండ్రి ఒక జీవ కిరీటం పొందుకుంటారని లెక్క సెలవించండిగా కృప చూపించి ఈ 10 దినాలు పరీక్షించబడినట్లుగా మా జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డామేమో తండ్రి నీ సన్నిధిలో మా జీవితాల్లో ఒకటి అపవిత్రపరచుకోకుండా హృదయాన్ని కాపాడుకునే కృపను దయచేయండి, శరీరాన్ని కాపాడుకునే కృపను దయచేయండి. అలా నా తండ్రి అయ్యా నీకు తప్ప వేరొక దేవుడికి పూజించేవారుగా వేరే దేవుడికి నమస్కరించేవారుగా మేము ఉండక అయ్యా నీ అందే నీ సన్నిధిలో నా తండ్రి నీవు నా తండ్రి మా దేవుడు అని గ్రహించి నీ వైపునకు మేము ఆరాధించే కృపను దయచేయండి. అలాగే నా తండ్రి అయ్యా మేము నా తండ్రి ప్రార్థించుట మానకుండా నీ సన్నిధిలో పరిశుద్ధపరచుకొని అయ్యా మీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాల్లో ఆ ప్రార్థన జీవితం కలిగి ఎంతవరకు నా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నా ఈ ప్రార్థించటం మానక ఏ శాసనాలు వచ్చినా ఏ నిబంధనలు వచ్చినా ఏ యొక్క లోకంలో ప్రయాణం ఏ లోకంలో నా తండ్రి అనేకమైన ఆజ్ఞలు బయలుదేరినా మేము నా తండ్రి ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి మా జీవితాలను కలిగి ఉండే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.